నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మన స్పెషల్ వీడియోలో సంక్రాంతి పండుగ విశిష్టత, సంక్రాంతి పండుగ పూజా విధానం, పెద్దలకు పితృతర్పణం ఏ సమయంలో చేయాలి, సంక్రాంతి పూజా ముహూర్తము, మకర సంక్రాంతి రోజున ఎటువంటి దాన ధర్మాలు చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఏ ముహూర్తమున పెద్దలకు పితృతర్పణం చేస్తే వారికి 1000 రెట్లు పుణ్యం లభించి వాళ్ళు స్వర్గమునకు చేరుతారో, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చూసేయండి. ఈ పాట వింటే సంక్రాంతి పండుగ మన కళ్ళ ముందు కదిలాడినట్లే. సంక్రాంతి వచ్చింది తుమ్మెద, సరదాలు తెచ్చింది తుమ్మెద, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరి ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం, కొత్త అల్లులతో కొంటే మనదల్లతో పొంగి హేమంత సీరియలు, గొబ్బియ్యలు 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 గొబ్బియ్యలు. ఈ పాటలో ఎంత అర్థం ఉందో పల్లెటూరులో పండుగ కూడా అంతే సంతోషంగా ఉంటుంది. ఈ కథ వింటే మీకు తప్పకుండా పల్లెటూరులో ఆనందం కళ్ళ ముందు కదలాడినట్లే ఉంటుంది. తెలుగు లోగిళ్లలో ఆనందాలు పంచే సంక్రాంతి మనకు ప్రత్యేకమైన పండుగ. ఈ పండుగతోనే మనకు కొత్త సంవత్సరంలో పండుగలు మొదలైనట్లు అవుతుంది. ఈ పండుగతోనే వాతావరణం చలి తగ్గుతుంది, వేడి పెరగడం మొదలవుతుంది. ఇది రైతులకు మేలు చేసే పండుగ. 4 నెలల కష్టానికి ఫలితంగా పంట చేతికి వచ్చి వారు నలుగురితో కలిసి తమ సంతోషాన్ని పంచుకునే మంచి పండుగ సంక్రాంతి. ఇక కొత్త అల్లుళ్ళ రాకతో అత్తారింట సందడి అంతా ఇంత కాదు. ఏ ఇల్లు చూసినా సరికొత్తగా కనిపిస్తుంది, ఏ వాకటి చూసినా రంగవల్లులతో ఆకట్టుకుంటుంది. అందుకే సంక్రాంతి సంక్రాంతే. ముందుగా ఇప్పుడు సంక్రాంతి విశిష్టత చెప్పుకుందాం. తెలుగువారు పెద్ద పండుగ అని ముద్దుగా పిలుచుకునే పండుగ సంక్రాంతి. ఈ పండుగ రోజుల్లో తెలుగు లోగిళ్ళు కొత్త అల్లుళ్లతోనూ బంధుమిత్రులతోనూ కలకలలాడుతుంటాయి. సంక్రాంతి పండుగ విశిష్టత ఏమిటంటే, ఈ రోజున సూర్యుడు ధనుస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మకర సంక్రమణం జరిగింది కనుక దీనిని మనం మకర సంక్రాంతి అని పిలుచుకుంటాం. సంక్రాంతి పండుగ తరచుగా జనవరి 14 లేదా 15వ తేదీల్లో వస్తుంది. సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగ భోగి. సంక్రాంతి తరువాత వచ్చే పండుగ కనుమ. ఈ పండుగను హిందువులు వివిధ రాష్ట్రాల్లో పేర్లు వేరైనా చాలా పవిత్రంగా జరుపుకుంటారు. దీనిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అని, తమిళనాడులో పొంగల్, పంజాబ్లో లోహ్రీ, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ఉత్తరాయణ్ అని పిలుస్తారు. ఈ పండుగను కేవలం మన దేశంలోనే కాక మన పొరుగు దేశాలైనటువంటి బర్మా, నేపాల్, థాయిలాండ్ దేశాల్లో కూడా జరుపుకుంటారు. ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, నెల రోజుల ముందు నుండే పండగ హడావిడి మొదలవుతుంది. ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో స్వాగతం పలుకుతాయి. వేకువజామునే హరినామ సంకీర్తనలతో హరిదాసు నెలంతా వస్తూ ప్రజలను భక్తి మార్గంలోకి మళ్లిస్తాడు. గంగిరెద్దులు, కోడిపందాలు, ఎడ్ల పందాలు మాట సరే సరి. ఒక్క మాటలో చెప్పాలంటే మన తెలుగు సాంప్రదాయం మొత్తం ఈ పండుగలో ప్రతిబింబిస్తుంది. ఇంటిల్లపాది మిగతా రోజులు ఎక్కడున్నా సరే ఈ పండుగ సమయానికి ఇళ్లల్లో వాలిపోతారు. పిండి వంటల తయారీకి పండుగకు 10 రోజుల ముందు నుంచే హడావిడి మొదలవుతుంది. అరిసెలు, పాకుండలు, సకినాలు, మిఠాయిలు ఈ పండుగ ప్రత్యేకమైన వంటకాలు. ఈ సమయంలోనే పంట మొత్తం రైతుల చేతికి అందిస్తుంది. దీనితో ఏ పండుగకైనా ఖర్చుకు వెనుకాడుతారేమో కానీ ఈ పండుగకు మాత్రం సందేహించరు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు కొనుక్కుంటారు. అలాగే సంక్రాంతికి గాలిపటాలు ఎగరవేస్తాం. అందుకే దీనిని గాలిపటాల పండుగ అని కూడా అంటారు. సంక్రాంతి రోజున వేకువజామునే నిద్రలేసి తలంటు స్నానం చేసి తెలుగింటి ఆడపడుచులు వాకిట్లో సింగారంతో ముగ్గులు పెడుతుంటే పెద్దవారు ఇంటికి తోరణాలను అలంకరిస్తారు.
సేమ్యా పాయసం, గారెలు, బూరెలు మొదలైన పిండి వంటలు ఆరగించి పనివారికి, రజకులకు ఇంకా ఇంటి పక్కవారికి తాము వండుకున్న పిండి వంటలు రుచి చూపిస్తారు. కొత్త అల్లుళ్లకు ఈ పండుగ మరీ ప్రత్యేకం. ఎక్కడున్నా సరే భార్యతో అత్తారింటికి వెళ్ళడం ఆనవాయితీ. పితృదేవతలకు ఈ రోజున పితృతర్పణాలు సమర్పిస్తారు. ఈ పండుగ ఒకెత్తైతే ముందు వెనుక వచ్చే పండుగలు మరో ఎత్తు. అవే భోగి, కనుమ. ముందుగా భోగి పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగ భోగి. ఈ రోజున అందరూ కూడా వేకువజామునే నిద్రలేచి ఇంట్లో ఉన్న పాత కట్టె సామాను, ఆవు పేడతో చేసిన పిడికలు మొదలైన వాటితో మంటలు వేస్తారు. వాటినే భోగి మనతలు అంటారు. ఆ తరువాత సాయంత్రం సమయంలో బొమ్మలను చక్కగా అలంకరించి బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తాం. చంటి పిల్లలను వారు రేగిపండ్లు పోసి ముత్తైదువులందరికీ వాటిని పంచుతారు. వీటినే భోగి పండ్లు అంటాం. ఇక కనుమ. కనుమ పండుగ సంక్రాంతి తరువాత రోజు వస్తుంది. ఈ రోజు పశువులకు పూజ చేస్తారు. గంగిరెద్దు మేళంవారు గంగిరెద్దులను చక్కగా అలంకరించి ప్రతి ఇంటికి వెళ్ళి అయ్యవారికి దండం పెట్టు, అమ్మవారికి దండం పెట్టు అంటూ సన్నాయి వాయిద్యం వాయిస్తూ గంగిరెద్దులచే లయబద్ధంగా నృత్యం చేపిస్తూ ఆ ఇంటివారు ఇచ్చే కానుకలను స్వీకరిస్తారు. కనుమ పండుగ రోజు తరువాత వచ్చేది ముక్కనుమ. మాంసాహారం, మినుపగారెలు వండుకుంటారు. ముఖ్యంగా ఈ ముచ్చటైన 3 రోజుల పండుగ తెలుగు లోగిళ్లలో కలకలలాడుతుంటాయి. ఇదండి సంక్రాంతి పండుగ విశిష్టత. కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ మకర సంక్రాంతి. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఈ రోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈ పండుగను లోహ్రి, తెహ్రి, పొంగల్, సర్కాత్ వంటి అనేక పేర్లతో పిలుచుకుంటారు. మకర సంక్రాంతి పండుగను జనవరి 14న జరుపుకుంటారు. కానీ ఈసారి పంచాంగం ప్రకారం జనవరి 15న మకర సంక్రాంతి జరుపుకోవడం శుభప్రదం. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు నువ్వులు తినడం శుభప్రదంగా చెప్పుతారు. ఈరోజు దానం చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని నమ్ముతారు. వీలైన వారు ఈరోజు సముద్ర స్నానం, నదీ స్నానం చేయడం శుభ ఫలితాలు ఇస్తాయి. సంక్రాంతి పండుగ సమయంలో అందరూ సంబరంగా గాలిపటాలు ఎగరవేసుకుంటూ సంతోషంగా గడుపుతారు. మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. నెల రోజులు కర్మకాలం ముగిసి ఈ మకర సంక్రాంతి రోజు నుంచి వివాహాది శుభకార్యాలు మళ్ళీ ప్రారంభమవుతాయి. మరి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ పెద్ద పండుగకు ఇంత ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగకు ఖచ్చితంగా ముహూర్తము కావాలి. మరి ఆ ముహూర్తం ఎప్పుడు అంటే 2024 జనవరి నెల పుష్యమాసం 15వ తారీఖు సోమవారం ఉదయం 7:15 నుంచి సాయంత్రం 5:46 వరకు ఉంటుంది. నిడివి కాలం 10:31. మకర సంక్రాంతి మహాపుణ్యకాలం ఉదయం 7:15 నుంచి ఉదయం 9 వరకు ఉంటుంది. నిడివి కాలం 1:45. మకర సంక్రాంతి క్షణం తెల్లవారుజామున 2:54. మామూలుగా ప్రతీ నెల సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించే సంక్రమణం రోజున చాలా రకాల దానాలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెబుతారు. అలాగే ఈ మకర సంక్రాంతి రోజున పెద్ద పండుగ రోజున ఇవి దానం చేస్తే మంచిది, శుభ ఫలితాలు పొందుతారు. మకర సంక్రాంతి రోజు దేవతలు భూమిపైకి వస్తారని నమ్ముతారు. ఆ సమయంలో గాజులు, నువ్వులు, స్వీట్లు, బియ్యం, వస్త్రాలు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. గంగా స్నానం చేసి సూర్యభగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. స్నానం చేసిన తర్వాత చూరా, పెరుగు, నువ్వులు తినడం శుభకరం. సంక్రాంతి రోజు దానం చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. మకర రాశిలోకి సూర్యుడు మారడం వల్ల దేవతలకు పగలు, రాక్షసులకు రాత్రి మొదలవుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ సమయం నుంచి పగలు ఎక్కువగా, రాత్రి వేల తక్కువగా ఉంటుంది. పుష్యమాసం ముగిసి మాఘమాసం మొదలవుతుంది.
మకర సంక్రాంతి పూజా విధి. మకర సంక్రాంతి రోజున సూర్య ఉత్తరాయణం జరుపుకుంటారు. దేవతల రోజులు ప్రారంభం కావడంతో శుభకార్యాలు జరుగుతాయి. మకర సంక్రాంతి రోజున సూర్యభగవానుడికి నీరు, ఎరుపు రంగు పువ్వులు, దుస్తులు, గోధుమలు, అక్షత, తమలపాకు వంటివి సమర్పిస్తారు. పూజ చేసిన తర్వాత పేదలకు దానం చేస్తే మంచిది. మకర సంక్రాంతి రోజున దానం చేస్తే ఆ వ్యక్తికి ప్రతిఫలం 1000 రెట్లు ఎక్కువగా వస్తుందని నమ్ముతారు. ఇదండి మరి మకర సంక్రాంతి విశిష్టత. మకర సంక్రాంతి పుణ్యకాలం, మహాపుణ్యకాలం. మకర సంక్రాంతి రోజు ఎటువంటి దానాలు చేయాలి, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయమున ఎటువంటి దానాలు చేయాలి, ఎటువంటి దానాలు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి, పెద్దలకు ఏ సమయంలో పితృతర్పణాలు చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మీకు ఏ రకంగానూ ఉపయోగపడవచ్చు. ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.